అందరికీ నమస్కారం. నేను మీ రంగమున్న నాయుడు. ముఖ్యంగా ఈ రాయలసీమకు నెరవేర్చాల్సినటువంటి హక్కుల గురించి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల గురించి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు వలసలు ఏ విధంగా ఉన్నాయో వీటన్నిటి గురించి రెండు విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇంకో పార్టీ అయినా ఈ రాయలసీమ ప్రజల యొక్క మనోభావాలను, ఈ రాయలసీమ ప్రజల యొక్క సమస్యలను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకునే పార్టీ కానీ, పట్టించుకునేటువంటి నాదుడు కానీ లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు ఇక్కడ ఈ రాయలసీమ ప్రజల చేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈ రాయలసీమ ప్రజలు కేవలం వాళ్ళ జెండాలు పట్టుకోవడానికి, వాళ్లకు ఓట్లేసే యంత్రాలుగాను ఈ రకంగా చూస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు నాయకులు. ముఖ్యంగా మీరు ఎక్కడో ఉన్నటువంటి అమరావతి గురించి కానీ, యొక్క పోలవరం ప్రాజెక్టు గురించి కానీ రకరకాలుగా అసెంబ్లీలో మాట్లాడతారు, పార్లమెంట్లో మాట్లాడతారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రాయలసీమలో వలసల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రాయలసీమలో ఉన్నటువంటి పేదరికం గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగత గురించి ఎందుకు మాట్లాడరు? ఇక్కడ రాయలసీమ యువత ఉపాధి లేక ఎంతోమంది కూడా ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి లేక, ఎటువంటి ఆదరణ లేక ఈరోజు యువత రోడ్డు మీద పడి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఈ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు నగరానికి సంబంధించిన న్యాయ రాజధాని గురించి కానీ, అదేవిధంగా వేదవతి ప్రాజెక్టు గురించి కానీ, గుండ్రేవుల ప్రాజెక్టు గురించి కానీ, ఆర్టీఎస్ కానీ, గుర్ర రాఘవేంద్ర కానీ వీటి గురించి మాట్లాడండి. ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి రైల్వే జోన్ విషయంలో కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ విషయంలో కానీ ఎందుకు మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కడప ఉక్కు పరిశ్రమ ఏదైతే రాయలసీమకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి రాయలసీమలను విస్మరిస్తూ, రాయలసీమ ప్రజల మనోభావాలను కూడా పట్టించుకోకుండా, రాయలసీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు రాయలసీమ ప్రాంతం అంటే, రాయలసీమ ప్రజలంటే మీకెందుకు అంత చులకనని చెప్పి కూడా మేము ఈ రాయలసీమ యువతగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలకు, రాజకీయ ప్రజాప్రతినిధులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడండి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి వలసల గురించి మాట్లాడండి, ఈ రాయలసీమలో ఉన్నటువంటి పేదరికం గురించి మాట్లాడండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమను పట్టించుకున్నటువంటి రాజకీయ పార్టీలకైనా, రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థి యువత గురించి పట్టించుకునే రాజకీయ నాయకులకైనా మీ భర్తం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ సినిమాల గురించి చర్చలు కాకుండా, అమరావతి జపం కాకుండా, లేకుంటే ఇంకో రకంగా పోలవరం జపం కాకుండా ఈ రాయలసీమలో ఏ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఈ రాయలసీమలో ప్రజలు ఏ విధంగా పేదరికంలో ఉన్నారు, ఈ రాయలసీమలో అక్షరాస్యత పరిస్థితి ఏంటి, ఈ రాయలసీమలో వలసల పరిస్థితి ఏంటి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు, నాయకులకు ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వీలైన త్వరగా రాయలసీమ ఆత్మగౌరవం కోసం, రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ భవిష్యత్తు కోసం మేము విద్యార్థి యువజన సంఘాలుగా తప్పకుండా నడుం బిగించి, ఏ రాజకీయ పార్టీ అయితే రాయలసీమ ప్రాంతాన్ని ప్రజలను విస్మరిస్తుందో, ఏ రాజకీయ నాయకుడైతే రాయలసీమ ప్రాంతాన్ని ప్రజలను విస్మరిస్తాడో వాళ్ళ భర్తం పట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. జై రాయలసీమ.